ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. జూన్ 11, 12, 13 తేదీల్లో ఈ రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న కొన్ని సంఘటనలకు సంబంధించి మీరు ఇప్పటి వరకు ఎందుకు బాధలు అనుభవించారు, ఎందుకు కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు, ఎందుకు మీరు ఎంత మంచిగా ఉన్నా కానీ కొందరు మిమ్మల్ని శత్రువులా చూశారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ రాశి వారికి ఒక సర్పంతో ఉన్న బంధం తెలిస్తే గుండె జల్లుమంటుంది. దాన్ని మీరు చేస్తున్న ఆ ఒక్క తప్పు మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. వెంటనే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లోని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఈ రాశి వారికి చెందిన వారైతే కామెంట్ బాక్స్లో జై మహాదేవ్ అని తప్పకుండా రాయండి. ప్రియమైన ఈ రాశి వారికి రాశి చక్రంలోని అత్యంత శక్తివంతమైన ఈ రాశిల్లోనే మీ రాశి కూడా ఒకటి. మీ మనసు సముద్రం లాంటిది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో భావోద్వేగాలు దాగి ఉంటాయి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఉదయపూర్వకంగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మితే సంపూర్ణంగా నమ్ముతారు. కానీ ఒక్కసారి మోసం జరిగితే జీవితాంతం ఆ మోసాన్ని మర్చిపోవడం మీకు చాలా కష్టం. మీ జీవితంలో చాలామంది మీ మంచితనాన్ని బలహీనంగా గమనించారు, మీ నిశ్శబ్దాన్ని భయంగా అనుకున్నారు. కానీ వారు తెలుసుకోలేని ఒక విషయం ఏమిటి అంటే ఈ రాశివారు మౌనంగా ఉన్నప్పుడు వారు ఎప్పుడు బలహీనులు కారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదుటివారి ఎంత అన్యాయం చేసినా మొదట మీరు సహనంతో ఉంటారు. మీరు ఒక అవకాశాన్ని ఇస్తారు, రెండో అవకాశం కూడా ఇస్తారు. కానీ మూడోసారి అదే తప్పు జరిగితే మీ నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. ఇదే కారణంగా కొందరు మిమ్మల్ని అహంకారిగా భావిస్తారు. కానీ నిజానికి మీరు అహంకారులు కాదు, మీరు స్వాభిమానులు. మీ గౌరవాన్ని కాపాడుకోవడం మీకు తెలుసు. ఈ రాశి వారి జీవితంలోనే ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. మీరు ఎవరికి సహాయం చేసినా కొన్నిసార్లు అదే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా మారిపోతారు. మీరు పైకి ఎదగాలని ప్రయత్నించినప్పుడు కొందరు అడ్డుపడతారు. మీ విజయాన్ని చూసి సంతోషపడేవారి కంటే అసూయ పడేవారు ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే మీలో ఉన్న ఆకర్షణీయమైన శక్తి చాలామందిని ప్రభావితం చేస్తుంది. మీరు ఒక గదిలోకి ప్రవేశించినా అందరి దృష్టి మీ వైపే వెళ్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ ఉనికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మీ రాశికి సంబంధించిన ఒక గొప్ప వరం. అయితే ఇదే వరం కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతుంది. ఎందుకంటే మీ కాంతిని భరించలేని వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కూడా కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇతరుల కంటే కూడా ఎక్కువగా బాధ్యతలు తెలుసుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలను కుటుంబ సభ్యుల నుంచి నిరాశ కలుగుతుంది. మీ మనసులో ఉన్న బాధ మీరు బయట పెట్టరు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆలోచిస్తుంటారు. ఎందుకు నా జీవితం ఇలా జరుగుతుంది, నేను ఎవరికీ కీడు చేయలేదు కదా అని చాలాసార్లు మీరు అనుకుంటారు. దీనికి కారణం మీ రాశి యొక్క కర్మఫలం. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని సాధారణంగా వ్యక్తిలా తయారు చేయలేదు, కష్టాలను ఎదుర్కొని మరింత బలంగా మారే వ్యక్తిగా తయారు చేశారు. అందుకే మీరు ప్రతి కష్టం చివరికి ఒక గొప్ప పాఠాన్ని మీకు నేర్పుతుంది. ప్రియమైన ఈ రాశి జాతకులారా, ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం గురించి చెప్తున్నాను. మీ జీవితాన్ని నాశనం చేసే ఒక పెద్ద తప్పు ఉంది. అది ఏమిటి అంటే మీరు అందరినీ సులభంగా నవ్వడం. మీ మనసు చాలా మంచిది. ఎదుటివారు చెప్పిన మాటలను నిజమని నమ్మేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఇలాంటి వారు కాదు. కొంతమంది మీ జీవితంలోకి ప్రేమతో కాదు, అవసరంతో వస్తారు. వారి పని అయిపోయిన తర్వాత దూరం అవుతారు. అందుకే ఎవరికైనా సరే మీ వ్యక్తిగత విషయాలు చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ రహస్యాలను అందరితో పంచుకోకండి. మీ ప్రణాళికలను ముందుగానే బయట పెట్టకండి. మీ విజయం సాధించిన తర్వాతనే ప్రపంచానికి చూపించండి. ఈ ఒక్క నియమాన్ని మీరు పాటిస్తే మీ జీవితంలోని అనేక సమస్యలు తగ్గిపోతాయి. ఇక్కడ మీకు ఒక చిన్న అభ్యర్థన కూడా ఉంది. మీరు ఇప్పటి వరకు వీడియోని చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కామెంట్ రాయండి. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం, ఈ రాశి వారు ఎక్కువగా చేసే తప్పు కోపం. ఈ కోపం చాలా ప్రమాదకరమైనది. సాధారణంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, కానీ ఒకసారి కోపం వస్తే మిమ్మల్ని మీరే నియంత్రించుకోలేరు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు తర్వాత బాధలకు కారణమవుతాయి. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. కొంత సమయం తీసుకోండి, దేవుడి పేరు చెప్పించండి. ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇంకా కొన్ని రోజులుగా మీ చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు మీ ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు.
కొన్ని విచిత్రమైన కళలు, కొన్ని సంకేతాలు, కొన్ని పరిచయాలు. ఇవి సాధారణమైన సంఘటనలు కావు. వీటి వెనకాల ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం గురించి కూడా కొద్దిసేపట్లో మీరు తెలుసుకోబోతున్నారు. అయితే ఆ విషయానికి వెళ్ళే ముందు మీ జీవితంలోనే మరొక ముఖ్యమైన సూచన గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. రాబోయే రోజుల్లో మీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే తొందరపడకండి. ఎవరైనా ఒత్తిడి చేసిన వెంటనే అంగీకరించకండి. మీ అంతరాత్మ చెప్పిన మాటలు మాత్రం వినండి. ఎందుకంటే ఈ రాశి వారికి అంతఃప్రజ్ఞ చాలా తక్కువగా ఉంటుంది. మీ మనస్సు ముందుగానే కొన్ని విషయాలను హెచ్చరిస్తుంది, కానీ చాలాసార్లు మీరు ఆ సంకేతాలను పట్టించుకోరు. దానివల్ల తర్వాత పశ్చాత్తాపడతారు. కానీ ఇకపై అంతరాత్మను గౌరవించండి. దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని సరైన విధంగా ఉపయోగించుకోండి. ప్రియమైన ఈ రాశి జాతకులారా, మీకు ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ కూడా మీ జీవితంలో నిజమైనట్లయితే కనుక కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయం మీ రాశికి సంబంధించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని ఆరంభం. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన కొన్ని సంకేతాలు సాధారణ వ్యక్తులకు అర్థం కావు. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని సందర్భాలను మీరు వెళ్ళకూడదు అనుకున్న చోటుకి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరికొన్ని సందర్భాలను వెళ్ళాలని అనుకున్న పని అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఆ సమయంలో మీకు కోపం వస్తుంది. ఎందుకు ఇలా జరిగిందని బాధపడతారు. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదని తెలుస్తుంది. అయితే ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక అదృశ్య శక్తి పనిచేస్తూ ఉంటుంది. అది ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది. చాలాసార్లు మీరు ఒంటరిగా ఉన్నారని భావిస్తారు. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదా అనుకుంటారు. కానీ నిజం, మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో దైవానుగ్రహం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా మహాదేవుడి కృప ఈ రాశి వారిపైన ప్రత్యేకంగా ఉంటుందని అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే మీ జీవితంలో ఎక్కువసార్లు అసాధ్యమైన పరిస్థితులు కూడా అద్భుతంగా మారిపోతాయి. మీరు పూర్తిగా ఓడిపోయారు అనుకున్న సమయంలోనే ఒక కొత్త మార్గం మీకు కనిపిస్తుంది. అందరూ దూరమైనప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తాడు. అది దైవ సంకల్పం. అయితే ఇక్కడ మీరు ఒక జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారో, బాధ పెట్టిన వారిని మర్చిపోలేరు. ఎవరో ఒకరు చెప్పిన మాటను సంవత్సరాల తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఇది మీ బలహీనతగా మారుతుంది. గతాన్ని భద్రకపోతే భవిష్యత్తును పూర్తిగా మీరు ఆస్వాదించలేరు. అందుకే ఇక నుంచి మీకు నష్టం చేసిన వారిని క్షమించండి. వారి కోసం కాదు, మీ మనశ్శాంతి కోసం. ప్రియమైన ఈ రాశి జాతకులారా, మీ జీవితంలోనే ఇటీవల కొన్ని విచిత్రమైన సంఘటనలు కనిపించవచ్చు. కానీ అనుకోకుండా ఒకే సంఖ్య కనిపించడం, పదే పదే ఒకే కాలం మళ్ళీ రావడం, కొన్ని జంతువులు కానీ పక్షువులు కానీ తరచుగా మీకు ఎదురవ్వడం, ఇలాంటి సంకేతాలను చాలామంది పట్టించుకోరు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో వీరికి ప్రత్యేకమైన అర్థాలుంటాయి. ప్రకృతి కొన్నిసార్లు మనకు ముందుగానే సందేశాలు పంపుతుంది, కానీ వాటిని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీ జీవితంలో ప్రస్తుతం ఒక మార్పు దశ నడుస్తుంది. కొంతమంది పాత వ్యక్తులు దూరం అవుతారు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని తలుపులు మూసుకుపోతాయి, కొన్ని కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మొదట ఇవన్నీ కూడా నష్టంలా కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో మీకు ఆశీర్వాదంగా మారుతాయి. అందుకే ప్రస్తుతం జరుగుతున్న మార్పులకు భయపడకండి. దేవుడు మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, గత కొన్ని నెలలుగా మీరు ఏదైనా విచిత్రమైన కళలు చూసారా? ప్రత్యేకంగా కళలోని నీరు కానీ, ఆలయం కానీ, శివలింగం కానీ, లేదా కొన్ని రహస్యమైన సంకేతాలు మీకు కనిపించాయా? అలా అయితే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అద్భుతమైన రహస్యం దగ్గరికి చేరుకుంటున్నాం. వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలను మేము నిరంతరం మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రియమైన ఈ రాశి జాతకులారా, ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామందికి తెలియదు. ఈ రాశికి ప్రకృతి శక్తులతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే మీకు ప్రశాంతత కలుగుతుంది. కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది మీ ఊహ కాదు, మీ ఆత్మ కొన్ని శక్తులను గుర్తించగలదు. అందుకే మీకు చాలాసార్లు ముందుగానే కొన్ని విషయాలను అంచనా వేయగలుగుతారు. ఇదే కారణంగా మీ మాటలను చాలామంది తర్వాత గుర్తు చేసుకుంటారు. అవును, అప్పుడు నువ్వు చెప్పింది నిజమైంది అని చెప్పి ఎదుటి వ్యక్తులు అంటారు. ఇటువంటి అనుభవం మీకు ఎదురైనట్లయితే కనుక కామెంట్ బాక్స్ ద్వారా ఆ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగానికి చేరుకుంటున్నాం.
మీ జీవితంలోనే పదే పదే కనిపించే కొన్ని సంకేతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకోబోతున్నా. ఈ రహస్యం విన్న తర్వాత మీ గతంలో జరిగిన అనేక సంఘటనలు మీకు గుర్తుకు రావచ్చు. కొంతమంది ఆశ్చర్యపోవచ్చు, కొంతమంది భావోద్వేగానికి లోనవ్వచ్చు. ఎందుకంటే ఇది సాధారణమైన విషయం కాదు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అంశం. అందుకే మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రాశి వారికి ఒక సర్పంతో ఉన్న ఆ రహస్య బంధం ఏమిటి, ఎందుకు కొందరి జీవితాల్లో పదే పదే సర్ప సంకేతాలు కనిపిస్తాయి, మరియు మీరు చేస్తున్న ఆ ఒక్క తప్పు ఎందుకు మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది అనే విషయాలు కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలు మీ జీవితానికి సంబంధించిన అనేక సంకేతాలను తెలియజేస్తాయి. కానీ ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన మరియు రహస్యమైన భాగంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆ విషయం, ఈ రాశి వారికి సర్పంతో ఉన్న ఆధ్యాత్మిక బంధం గురించి. ముందుగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. సర్పం అనేది కేవలం ఒక జంతువు మాత్రమే కాదు. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలోనే అది ఒక శక్తికి, రక్షణకు, జ్ఞానానికి, కర్మకు ప్రతీకగా భావించబడుతుంది. అందుకే మహాదేవుడి కంఠం పైన నాగభరణం ఉంటుంది. అందుకే అనేక దేవాలయాల్లో నాగదేవతలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రాశి వారికి కూడా ఈ నాగశక్తితో ఒక సంకేతాత్మకమైన అనుబంధం ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారి యొక్క స్వభావం కూడా సర్పం లాంటిదే. అవసరం లేనప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు, తమ దారిలో తాముంటారు. కానీ ప్రమాదం ఎదురైతే తమను తాము రక్షించుకోవడం వీరికి తెలుసు. అందుకే మీ జీవితంలోనే చాలాసార్లు సర్పాలకు సంబంధించిన కళలు, సంకేతాలు, చిత్రాలు లేదా అనుకోని సంఘటనలు ఎదుర్కోవచ్చు. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు కూడా ఉంది. సర్పం గురించి విన్న వెంటనే భయపడడం లేదా దాన్ని కేవలం చెడు శకనంగా భావించడం. ప్రతి సందర్భంలో అలా కాదు. కొన్ని సందర్భాల్లో అది ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు, మరికొన్ని సందర్భాల్లో ఒక మార్పుకు సూచన కావచ్చు, మరికొన్ని సందర్భాల్లో మీ జీవితంలో దాగి ఉన్న విషయాలను బయటపెట్టే సూచన కావచ్చు. ఈ రాశి జాతకులారా, మీరు ఇప్పుడు చేస్తున్న ఆ ఒక తప్పు గురించి మాట్లాడుకుందాం. ఈ తప్పు మీ అదృష్టాన్ని నెమ్మదిగా అడ్డుకుంటుంది. అదేమిటి అంటే మీ అంతరాత్మ చెప్పే హెచ్చరికలను పట్టించుకోకపోవడం. చాలాసార్లు మీ మనసు ముందుగానే చెప్తుంది, మీ వ్యక్తిని పూర్తిగా నమ్మకు, ఈ పని ఇప్పుడు చేయకు, ఈ నిర్ణయం మంచిది కాదు అని లోపల నుంచి మీకు ఒక స్వరం వస్తుంది. కానీ మీరు కొన్నిసార్లు ఇతరుల మాటలు విని మీ అంతరాత్మ నిర్లక్ష్యం చేస్తారు. ఆ తర్వాత సమస్యలు వస్తాయి. తర్వాత మాత్రం మొదటి నుండే నాకు అనిపించింది అని అంటారు. అదే మీరు మానుకోవాల్సిన పెద్ద తప్పు. దేవుడు మీకు ఇచ్చిన అంతర్ప్రజ్ఞను కూడా గౌరవించండి. అది మీ జీవితాన్ని రక్షించే ఒక వరం. ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన విషయం, కొంతమంది ఈ రాశి వారు తరచుగా ఒకే రకమైన కళలు చూస్తూ ఉంటారు. కళలు చెట్టు కానీ, నీరు కానీ, ఆలయాలు కానీ, పురాతనమైన ప్రదేశాలు కానీ, లేదా సర్పానికి సంబంధించిన సంకేతాలు కానీ. ఈ కళలను వెంటనే భయంతో చూడకండి. ప్రతి కళకు ఒకే అర్థం ఉండదు. కానీ కొన్ని కళలు మన మనసులోని భయాలను, ఆశలను లేదా జీవితంలో జరుగుతున్న మార్పులను ప్రతికూలిస్తాయి. అందుకే కళల అర్థాన్ని అతి ఎక్కువగా ఊహించకండి. ప్రస్తుత జీవితం పైన దృష్టి పెట్టండి. ప్రియమైన ఈ రాశి జాతకులారా, మీ జీవితంలోని ప్రస్తుతం ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు లేదా కనిపిస్తున్నాయి. గతంలో మీకు అన్యాయం చేసిన కొందరు నిజ స్వరూపం బయటపడవచ్చు. మీ మంచితనానికి కీడించిన వ్యక్తులు దూరం అవ్వచ్చు. మిమ్మల్ని నిజమైన వ్యక్తులు మీతో మాత్రమే ఉండిపోవచ్చు. ఈ మార్పులకు కొన్ని విడిపోవడానికి కూడా ఆ దేవుడి ఆశీర్వాదాలే. ఎందుకంటే తప్పుడు వ్యక్తులు దూరం అయితేనే సరైన వ్యక్తిని జీవితంలోకి వస్తారు. ఈ రాశి జాతకులారా, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసి ఉంటే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. ఎందుకంటే ఈ సమాచారం మరొకరికి కూడా ఉపయోగపడవచ్చు. మీ రాశి వారికి జీవితంలోనే ఆలస్యాలు రావచ్చు, కానీ అపజయం శాశ్వతం కాదు. మీరు పడిన ప్రతి కష్టం ఒకరోజు మీ బలంగా మారుతుంది. మీరు కార్చిన ప్రతి కన్నీరు ఒకరోజు ఆనందానికి మార్గం వేస్తుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మీలోని శక్తిని బయటకు తీసుకొస్తుంది. అందుకే ఎప్పుడు నిరాశ చెందకండి.
దేవుడిపైన విశ్వాసం ఉంచండి. మీ కృషిని కొనసాగించండి. మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి. ముఖ్యంగా అసూయ, ద్వేషం, ప్రతీకారం వంటి భావాలను దూరంగా ఉంచండి. అప్పుడు మీ జీవితంలోనికి వచ్చే ఆశీర్వాదాలను ఎవరూ ఆపలేరు. గుర్తుపెట్టుకోండి, ఈ రాశివారి నిజమైన శక్తి కోపంలో లేదు, ప్రతీకారంలో లేదు, సహనంలోనే ఉంది, ఆత్మవిశ్వాసంలోనే ఉంది, మరియు కష్టాలను జయించి మళ్ళీ లేచే ధైర్యంలోనే ఉంది. ఈ రాశి జాతకులారా, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాల్లో మీ జీవితంలో జరుగుతున్న అనేక సంఘటనలు సంబంధించినవి. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీ జీవితంలో కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రవేశించి మళ్ళీ అకస్మాత్తుగా వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉండవచ్చు. వాటిని మీరు మర్చిపోవాలని ప్రయత్నం చేసినా మీరు మర్చిపోలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తి మన జీవితంలోనికి యాదృచ్ఛికంగా రారు. కొంతమంది మనకు ఆనందాన్ని ఇవ్వడానికి వస్తారు, కొంతమంది పాఠాన్ని నేర్పడానికి వస్తారు, మరికొంతమంది మన అసలు శక్తిని బయటకు తీసుకురావడానికి వస్తారు. ఈ రాశి వారి జీవితంలోని ఈ మూడో రకమైన వ్యక్తులే ఎక్కువగా కనిపిస్తారు. మిమ్మల్ని పరీక్షించేవారు, మిమ్మల్ని అవమానించేవారు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవాళ్ళు, ఇవన్నీ మీ జీవితంలోనే ఒక కారణంతోనే వస్తాయి. ఎందుకంటే మీరు బలమైన వారు, మీకే తెలియని సందర్భాలు ఉంటాయి. ఆ శక్తిని గుర్తించేయడానికి జీవితం కొంచెం పరీక్షలు పెడుతుంది. ప్రియమైన ఈ రాశి జాతకులారా, మీ రాశి వారికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అదేమిటంటే ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ నిలబడే శక్తి. చాలామంది ఒకసారి ఓడిపోతే వెనక్కి తగ్గిపోతారు, కానీ మీరు అలా కాదు. మీరు పడిపోతారు, బాధపడతారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, కానీ చివరికి మళ్ళీ లేచి నిలబడతారు. అందుకే మీ శత్రువు మిమ్మల్ని పూర్తిగా ఓడించలేరు. మీరు ఓడిపోయినట్టుగా కనిపించినా అది కేవలం ఒక విన్నపం మాత్రమే, ముగింపు కాదు. మీ జీవితంలో జరుగుతున్న మరో ముఖ్యమైన విషయం గమనించండి. కొన్ని రోజులుగా మీకు పాత విషయాలు గుర్తుకొస్తున్నాయా? ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయా? అలా అయితే అదొక సంకేతం కావచ్చు. మీ మనసు కొన్ని పాత బంధాల నుండి బయటపడాలని ప్రయత్నం చేస్తుంది. కొన్ని బాధలను వదిలేయాలని మీ అంతరంగ చెప్తుంది. కాబట్టి గతాన్ని మోస్తూ ఉండకండి. ప్రతి ఒక్క పాఠం మాత్రమే, శిక్ష కాదు. ఈ రాశి వారులారా, మీ జీవితంలోనే త్వరలో ఒక కొత్త అవకాశం రావచ్చు. మొదట అది చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న అవకాశాలే పెద్ద విజయాలకు ద్వారాలవుతాయి. చాలాసార్లు దేవుడు ఆశీర్వాదాలను పెద్ద శబ్దంతో పంపించాడు, చిన్న అవకాశ రూపంలోనే పంపిస్తాడు. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ప్రస్తుతం చేస్తున్న ఈ కృషి వృధా కావటం లేదు. మీరు పడుతున్న శ్రమ కనిపించకపోయినా దాని ఫలితం రూపుదిద్దుకుంటుంది. విత్తనం నాటిన వెంటనే చెట్టు మొలవదు. అది అలాగే మీ కృషి కూడా సరైన సమయంలో ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నిరుత్సాహపడకండి. ఈ రాశి వారికి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మీ జీవితంలో ఎప్పుడైనా సరే అందరూ వ్యతిరేకంగా ఉన్నారని అనిపించిన సందర్భం మీకు ఏదైనా ఉందా? మీరు నిజం చెప్పినా ఎవరు నమ్మటం లేదా? మీ మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారా? అలాంటిది మీరు ఒంటరి వారు కాదు. చాలామంది ఈ రాశివారు ఇదే అనుభవాన్ని ఎదుర్కొంటారు. ఎందుకంటే మీ మనసు లోతైనది, మీ ఆలోచనలు సాధారణంగా ఉండవు. అందుకే అందరూ మిమ్మల్ని వెంటనే అర్థం చేసుకోలేరు. కానీ బాధపడకండి, కాలమే మీకు విలువను నిరూపిస్తుంది. మీ మార్గంలో ముందుకు సాగండి. ఇతరుల అభిప్రాయాల కోసం మీ జీవితాన్ని అమ్మకండి. ప్రియమైన ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక సూచన. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. దేవుడి పేరు జపించండి. మీ మనసులోనున్న ఆందోళనను తెచ్చిపెట్టండి. అలా చేయడం వలన మీలోని భయం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు మనకు కావాల్సిన సమాధానాలు బయట ప్రపంచంలోనే కాకుండా మన అంతరంగంలోనికి దొరుకుతాయి. ఈ రాశి జాతకులారా, మీరు ఇప్పటి వరకు వీడియోని చూస్తుంటే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఈ రాశి వ్యక్తులకు తప్పకుండా పంపండి. ఎందుకంటే ఈ సందేశం వాళ్ళకి కూడా ఉపయోగపడవచ్చు. ఈ రాశి వారికి రాబోయే కాలంలో 3 విషయాలకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మొదటిది తొందరపాటు నిర్ణయాలు, రెండవది అందరినీ నమ్మడం, మూడవది మీ విలువను మీరే తగ్గించుకోవడం. ఈ 3 తప్పులను దూరంగా ఉంచగలిగితే మీ జీవితంలోనే అనేక సమస్యలు తగ్గిపోతాయి.
మీరు ఊహించిన దానికంటే ఎక్కువ శక్తి మీలో ఉంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అవకాశాలు మీ ముందున్నాయి. మీరు గ్రహించిన దానికంటే ఎక్కువ దైవానుగ్రహం మీకు ఉన్నది. అందుకే భయపడకండి, వెనక్కి తగ్గకండి, మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఎందుకంటే మీ జీవితం కథ ఇంకా పూర్తి కాలేదు. అసలు అద్భుతమైన అధ్యాయాలు ఇంకా ముందున్నాయి. మీ జీవిత కథలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందని మీరు అర్థం చేసుకుంటున్నారు. కొన్ని బాధలు మిమ్మల్ని బలంగా మార్చాయి. కొన్ని అవమానాలు మీకు విలువైన పాఠాలు నేర్పాయి. కొన్ని నష్టాలు మీ జీవితంలోని నిజమైన వ్యక్తులు గుర్తించే అవకాశం వచ్చాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం మరింత ముఖ్యమైనది. చాలామంది ఈ రాశి వారు ఒక తప్పు చేస్తూ ఉంటారు. సమస్య గుర్తించలేరు. ఎప్పుడు తమలోని లోపాన్ని గురించి ఆలోచిస్తారు. మీరు ఇంకా బాగా చేయాల్సింది, నేను ఎందుకు ఇలా చేశాను, నాకంటే వాళ్ళే గొప్పవాళ్ళు అని తమను తాము తక్కువ చేసుకుంటారు. కానీ నిజం ఏమిటి అంటే మీరు ఎన్నో కష్టాలను వెతుక్కొని ఇక్కడి వరకు వచ్చారు. మీరు అనుభవించిన బాధలను చాలామంది భరించలేరు. మీరు చూపించిన సహనాన్ని చాలామంది చూపలేరు. అందుకే ఇకపైన మీ విలువను మీరు గుర్తించండి. ఈ రాశి వారులారా, జీవితంలోనే ఒక దశ వస్తుంది. ఆ దశలోనే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మారిపోతారు. ఇప్పటి వరకు మీతో ఉన్న దూరం అవుతారు. మీరు ఊహించని వ్యక్తులు మీకు దగ్గర అవుతారు. ఇది సహజం. ప్రతి ఒక్కరూ జీవితాంతం మనతో ఉండడానికి రారు. కొంతమంది ఒక అధ్యాయం వరకు మాత్రమే ఉంటారు. అది ముగిసిన తర్వాత వాళ్ళ దారిలో తాము వెళ్ళిపోతారు. వాళ్ళు బలవంతంగా కూడా ఆపాలనే ప్రయత్నించకండి. ఎందుకంటే మీ జీవితంలోనే ఉండాల్సిన వారు ఇప్పటికీ మీ దగ్గరే ఉంటారు. మీకు కూడా ఒక రహస్యం మీకు చెప్తాను. కొన్నిసార్లు మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడతారు. ఏది సరైందో అర్థం కాక ఇబ్బంది పడతారు. అప్పుడు ఒక చిన్న నియమాన్ని గుర్తుపెట్టుకోండి. భయం వల్ల తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు తప్పుదారిని తీసుకువెళ్తాయి. జ్ఞానం వల్ల తెలుసుకున్న నిర్ణయాలు సరైన మార్గాన్ని చూపిస్తాయి. అందుకే భయాన్ని కాదు, వివేకాన్ని వినండి. మీ జీవితంలో ప్రస్తుతం ఒక శుభ సమయం దగ్గర పడుతుంది. ఇది ఒక్క రోజులో జరిగే అద్భుతం కాదు. దాని నెమ్మదిగా మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతకాలంగా ఆగిపోయిన పనులు కదలడం మొదలవుతాయి. కొన్ని మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. కొన్ని కొత్త పరిచయాలు మీకు ఉపయోగపడతాయి. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి. సిద్ధత లేని వ్యక్తికి అదృష్టం కూడా పెద్దగా ఉపయోగపడదు. అందుకే మీ నైపుణ్యాలను పెంచుకోండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి. మీ జీవితంలోని ఏదైనా సాధించాలి అనుకుంటే ప్రతిరోజు కొద్దిగానైనా సరే ఆ లక్ష్యం కోసం పనిచేయండి. రోజుకొక అడుగు వేస్తే కూడా సంవత్సరం తర్వాత చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఏమీ చేయకుండా కేవలం ఎదురు చూస్తే పరిస్థితులు మారవు. మీరు గమనించారా? కొన్ని సందర్భాల్లో మీరు పూర్తిగా విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. అంతా అయిపోయింది అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఒక చిన్న ఆశా కిరణం మీకు కనిపిస్తుంది. అదే మీ ప్రత్యేకత. మీ జీవితంలో చీకటి ఎక్కువైనప్పుడు వెలుగు కూడా దగ్గరలోనే ఉంటుంది. అందుకే ఎంత కష్టం వచ్చినా ఆశను వదలకండి. ఎందుకంటే ఆశ ఉన్న చోట మార్గం ఉంటుంది. విశ్వాసం ఉన్న చోట శక్తి ఉంటుంది. కృషి ఉన్న చోటని విజయం ఉంటుంది. మీ జీవితంలో పెద్ద బలహీనత ఉంటుంది. మీరు ఎవరిని బాధ పెట్టకూడదు అని అనుకుంటారు. అందరి మాట వినాలని, అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ మీ వల్ల కొన్నిసార్లు మీకే విమర్శ జరుగుతాయి. ఈ 3 రోజులలో మీ స్వభావం మరింత ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, బంధువులు లేదా స్నేహితులు అడిగిన ప్రతి పనికి వెంటనే ఒప్పుకోకండి. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ 3 రోజులలో కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా సరే అప్పు ఇవ్వాలనుకుంటే వారి పరిస్థితి పూర్తిగా తెలుసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు సహ ఉద్యోగుల పనిని కూడా తమ పైన వేసుకొని ఒత్తిడికి గురి కాకూడదు. మీరు మీ పని బాగా చేస్తే చాలు. మీ బాధ్యతలు ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. కోపంతో కాకుండా తెలివిగా వ్యవహరిస్తే మీకు గౌరవం ఉంటుంది. మీ రాశికి మీకు అందం, కళ, సంగీతం, వ్యాపారం వంటి రంగాలలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరిగే సమయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కామెంట్లో మీకు ఇష్టమైన దేవుని పేరు లేదా మంత్రాన్ని తప్పకుండా టైప్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, జై శ్రీరామ్, ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః, ఓం శ్రీ హనుమతే నమః. ఈ పవిత్రమైన నామాలలో మీకు ఇష్టమైన దాన్ని కామెంట్ చేయండి.
ఆ దైవకృప మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ రాశి వారికి 3 రోజులలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఆశ్చర్యకరమైన కొన్ని అత్యంత ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఈ 3 రోజులలో గ్రహస్థితులు ఈ రాశి జీవితం పైన ప్రభావం చూపుతాయి. ఈ 3 రోజులలో గ్రహాల కదలికలు ఈ రాశి వారికి ప్రత్యేక బంధాలను సూచిస్తాయి. చంద్రుని గమన మార్పు వలన మీ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఒక విషయం గురించి ఉదయం ఒక నిర్ణయం తీసుకుంటే సాయంత్రానికి మరొక నిర్ణయం తీసుకోవాలనిపించవచ్చు. అందుకే తొందరపాటు నిర్ణయాలను నివారించండి. శని ప్రభావం వలన కొంతకాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ కదలికలోకి వస్తాయి. అయితే అవి పూర్తవడానికి కొంత సహనం అవసరం. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మీ కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఈ పరిచయాలు భవిష్యత్తులో లాభాలను తీసుకురావు. రైతులకు పంటల విషయంలో ఆశాజనకమైన సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులకు చదువులోనే ఏకాగ్రత పెరుగుతుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాచారం లేదా వార్త ఈ సమయంలో అందే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి. కొందరు ఈ రాశివారు కుటుంబ భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు గురించి చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో దేవాలయ దర్శనం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించడం, సోమవారం శివుని దర్శించడం వలన అనుకూల ఫలితాలు అందవచ్చు. ప్రాణం పోయిన మొదటి ప్రదేశం నిర్జల ప్రాంతాలు, పాడుబడిన ప్రదేశాలు. ఈ రాశివారు ఈ 3 రోజులలో ఈ ప్రత్యేకంగా జాగ్రత్త పడాల్సిన మొదటి ప్రదేశం నిర్జల ప్రాంతాలు. ఎవరు తిరగని ఖాళీ స్థలాలు, పాడుబడిన భవనాలు, నిర్మాణాలు ఆగిపోయిన ప్రదేశాలు, చీకటి ప్రాంతాలు వీలైనంత వరకు దూరంగా ఉండండి. గ్రహస్థితుల ప్రకారం ఈ సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం తర్వాత అలాంటి ప్రాంతాలకు వెళ్ళకపోవడం మంచిది. కొంతమంది స్నేహితులు లేదా పరిచయస్తులు పిలుస్తున్నారని ఆలోచించకుండా వెళ్ళడం మంచిది కాదు. మీరు వెళ్ళే ప్రదేశం సురక్షితమా కాదా అని ముందుగా తెలుసుకోండి. వాహనాల్లో పార్కు చేసే ప్రదేశాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణం చేయకండి. అపరిచిత వ్యక్తులతో ఎక్కువగా చనువు చూపకండి. ఈ సమయంలో మీ జాగ్రత్త మీ రక్షణగా ఉంటుంది. కొంతమందికి ఈ రోజుల్లో ఆధ్యాత్మికపైన ఆసక్తి పెరుగుతుంది. అలాంటి వారు దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, నదీ తీరాల వంటి పవిత్రమైన ప్రదేశాలు సందర్శిస్తే మంచిది. అక్కడ మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనబడుతుంది. జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావలసిన ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందువలన చెడు శక్తులు ఉన్నాయని భావించి భయానకంగా కనిపించే పాడుబడిన ప్రదేశాల కంటే దైవిక శక్తులు ఉన్న ప్రదేశాలను ఎంచుకోవడం ఈ సమయంలో మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ప్రాణం పోయిన 2వ ప్రదేశం ఈ గొడవలు, వాదనలు, వివాదాలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఈ రాశివారు ఈ 3 రోజులలో మీరు ముఖ్యంగా దూరంగా ఉండవలసిన 2వ ప్రదేశం గొడవలు, వాదనలు, వివాదాలు జరుగుతున్న ప్రాంతాలు. మీకు సంబంధం లేకపోయినా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని అనుకోకుండా సమస్యల్లోకి తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామంలో భూమి తగాదాలు, కుటుంబ ఆస్తి వివాదాలు, రాజకీయ చర్చలు, స్నేహితుల మధ్య తలెత్తే గొడవలకు మీరు మధ్యవర్తికి వెళ్ళడం మంచిది కాదు. సాధారణంగా ఈ రాశివారు న్యాయం కోసం నిలబడాలనుకుంటారు. కానీ ఈ 3 రోజులలో మీరు చెప్పే మంచి మాటలు కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కోపంతో మాట్లాడే వ్యక్తులతో వాదనకు దిగకండి. మీరు ఎంత నిజం చెప్పినా ఎదుటివారు వినే పరిస్థితికి లేకపోతే మౌనం పాటించడం ఉత్తమం. కుటుంబంలోనే పాత విషయాలను మళ్ళీ ప్రస్తావించకండి. కొంతకాలంగా మనసులోనే పెట్టుకున్న అసంతృప్తిని ఈ సమయంలోనే బయట పెడితే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినడానికి ప్రయత్నించాలి. చిన్న విషయాన్ని పెద్దగా మార్చకూడదు. ఉద్యోగంలో సహా ఉద్యోగుల మధ్య జరిగే రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్తే గౌరవం పెరుగుతుంది. కొంతమంది ఈ రాశి వారికి ఈ రోజుల్లో కోర్టు, పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన పనులు రావచ్చు. అలాంటి సందర్భాల్లో పూర్తి బకాయిలు తీసుకెళ్ళండి. తొందరపడి సంతకాలు చేయకండి. ఎవరి హామీలను పూర్తిగా నమ్మకండి. మీ నిర్ణయం మీరే తీసుకోవాలి. ఈ సమయంలోనే మిత భాషణం మీకు రక్షణగా పనిచేస్తుంది. తక్కువ మాట్లాడి ఎక్కువ ఆలోచిస్తే అనేక సమస్యలను ముందుగానే నివారించగలుగుతారు. ప్రాణం పోయిన 3వ ప్రదేశం రాత్రి ప్రయాణాలు మరియు తెలియని మార్గాలు. ఈ 3 రోజులలో ఈ రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం
ప్రయాణం ముఖ్యంగా రాత్రి సమయంలోనే తెలియని మార్గాల్లోని వెళ్ళడం, కొత్త ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించడం లేదా వేగంగా వాహనాలు నడపడం మంచిది కాదు. గ్రహస్థితి ప్రకారం ఈ సమయంలోనే అజాగ్రత్త వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నాయి. అందువలన ప్రయాణానికి ముందు పూర్తి ప్రణాళిక చేసుకోవాలి. వాహనం పరిస్థితి ఎలా ఉందో పరిశీలించాలి. బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఈ 3 రోజుల్లో వాహనాలకు సంబంధించిన చిన్న చిన్న ఖర్చులు రావచ్చు. కొందరికి వాహనం మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే తొందరపాటు వద్దు. మార్గ మధ్యలోనే విశ్రాంతి తీసుకుంటూ వెళ్ళండి. మొబైల్లో మాట్లాడుతూ వాహనం నడపడం పూర్తిగా నివారించండి. కొందరు స్నేహితుల ఒత్తిడితో లేదా సరదా కోసం అనవసరమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాంటి నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఈ సమయంలో తీర్థయాత్రలు లేదా దేవాలయాల దర్శనాలకు సంబంధించిన ప్రయాణాలు మాత్రం శుభప్రదంగా కనిపెడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర క్షేత్రాలు సందర్శించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన కొత్త ఆలోచనలు వస్తాయి. ముఖ్యంగా శివాలయం, లక్ష్మీదేవి ఆలయం లేదా నవగ్రహాల ఆలయాన్ని దర్శిస్తే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ప్రయాణం అవసరమైతే పగటి సమయంలో చేయడం ఉత్తమం. రాత్రి వేళలో వీలైనంత వరకు కూడా ఇంట్లోనే ఉండడం మంచిది. కుటుంబ జీవితం, ఇంట్లో శుభవార్తలు కానీ ఒక ముఖ్యమైన జాగ్రత్త. 3 రోజుల నుంచి 10 రోజు ఈ 3 రోజుల్లో ఈ రాశి వారికి కుటుంబ పరంగా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం అనుకూలంగా మారే సూచనలు కనబడుతున్నాయి. కొందరు బంధువుల నుండి శుభవార్తలు రావచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దలు చెప్పిన సలహాలు ఈ సమయంలోనే చాలా ఉపయోగపడతాయి. వారి అనుభవం మీకు సరైన దారిని చూపగలదు. అయితే కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలగవచ్చు. ముఖ్యంగా వృద్ధుల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. సమయానికి మందులు తీసుకుంటున్నారో లేదో చూసుకోవాలి. పిల్లల చదువుల గురించి కూడా ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు తమ లక్ష్యాలపైన దృష్టి పెడితే మంచి ఫలితాలు పొందగలరు. ఇంట్లో ఆర్థిక విషయాలపైన కూడా చర్చలు జరగవచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి కుటుంబ సభ్యులు కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం ఈ సమయంలో చాలా ముఖ్యం. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొందరు ఈ రాశివారు ఇంటి అలంకరణ, కొత్త వస్తువుల కొనుగోలు లేదా ఇంటికి సంబంధించిన మార్పుల గురించి ఆలోచించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువులతోనే మళ్ళీ కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంట్లోనే ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేయడం వలన సకారాత్మక వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం మరియు పరస్పర సహకారం మరింత బలపడే సూచనలు కనబడుతున్నాయి. ప్రేమ, దాంపత్య జీవితం మనసులోనే ఉన్న మాట చెప్పాల్సిన సమయం. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. చాలా రోజులుగా మనసులో దాచుకున్న భావాలు బయట పెట్టాలనిపించే సమయం ఇది. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత దగ్గరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అనేది కేవలం మాటలతో కాకుండా నమ్మకంతో నిలబడుతుంది. ఈ 3 రోజులలో అనవసరమైన అనుమానాలు పెంచుకుంటే సంబంధంలోని చిన్న చిన్న దూరాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరో చెప్పిన మాటలు విని మీ భాగస్వామి తక్కువగా అర్థం చేసుకోవద్దు. మీరే నేరుగా మాట్లాడి నిజం తెలుసుకోవడం మంచిది. వివాహితుల జీవితంలో కూడా కొన్ని మంచి పరిణామాలు కనబడుతున్నాయి. భార్యాభర్తలు కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలు చేయవచ్చు. ఇంటి నిర్మాణం, పిల్లల చదువులు, పొదుపులు లేదా కుటుంబ అవసరాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తే కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కొందరు ఈ రాశివారు తమ జీవిత భాగస్వామి నుండి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం అనుకూలంగా మారవచ్చు. ఇంకా పెళ్లి కాని యువతకులు కూడా ఈ సమయం ప్రత్యేకంగా కనబడుతుంది. కుటుంబ సభ్యుల ద్వారా మంచి సంబంధాలు రావచ్చు. కొందరికి గతంలో విఫలమైన ప్రేమ భావకాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. కానీ పాత బాధలను పట్టుకొని కూర్చోకుండా భవిష్యత్తు పైన అడుగు వేయడం మంచిది. మీ జీవితంలోని కొత్త వ్యక్తులు రావచ్చు. వారిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ప్రేమలో గౌరవం, నమ్మకం, సహనం ఉండేవి సంబంధం బలంగా నిలబడుతుందని గుర్తుపెట్టుకోండి.
వ్యాపారం, ఉద్యోగం మరియు ధనస్థితి అవకాశాలను గుర్తించే తెలివి అవసరం. ఈ 3 రోజుల వరకు ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లోనే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఈ ఖర్చులన్నీ చెడు కోసం కావచ్చు. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇంటి పనులు లేదా ప్రయాణాలు సంబంధించిన ఖర్చులు రావచ్చు. మీరు సంపాదించిన డబ్బు సరైన విధంగా ఉపయోగిస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. ఈ సమయంలో విలాస వస్తువుల కొనుగోలుపైన ఎక్కువ ఆసక్తి చూపొచ్చు. అవసరాన్ని బట్టి మాత్రమే ఖర్చు చేయడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ 3 రోజులు ఆశాజనకంగా కనబడుతున్నాయి. మీరు చేసే కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత అధికారులు మీ పనిని మెచ్చుకునే సూచనలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. కొందరికి పదోన్నత గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కార్యాలయంలోనే మీ ప్రొడక్ట్ చాలా ముఖ్యమవుతుంది. స్నేహపూర్వకంగా ఉంటే భవిష్యత్తులో చాలా సహకరిస్తుంది. చిన్న తప్పు కూడా పెద్దవిగా కనిపించే సమయం కావడంతో పనిలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వస్త్రాలు, అలంకరణ వస్తువులు, కళకు సంబంధించిన వ్యాపారాలు, ఇంటి రంగం, వ్యవసాయం సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి లాభదాయకమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులోనే మంచి ఆదాయానికి దారితీసే అవకాశం ఉంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల లెక్కలు స్పష్టంగా ఉంటాయి. మాట మీద కాకుండా పత్రాల మీద ఆధారపడండి. కొంతమంది ఈ రాశి వారి సమయంలోనే అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచించవచ్చు. చిన్న వ్యాపారం ప్రారంభించడం, వ్యవసాయానికి సంబంధించిన కొత్త పద్ధతులు ప్రయత్నించడం లేదా నైపుణ్యాలు ఆదాయంగా మార్చుకోవడం వంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ తెలివి, మీ మాట తీరు, మీ సంబంధాలు మరియు సమయంలో ధనయోగానికి కారణమవుతాయి. ఆరోగ్యం, శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ 3 రోజులలో ఈ రాశివారు ఆరోగ్య విషయంలోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పెద్ద సమస్య కనిపించకపోయినా చిన్న చిన్న అసౌకర్యాలను నిర్లక్ష్యం చేస్తే అవి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి, అలసట, తలనొప్పి, కంటి ఒత్తిడి లేదా శరీరంలోని నీరసం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందువల్ల విశ్రాంతికి కూడా సమయం కేటాయించాలి. ఉదయం త్వరగా లేవడం, కొద్దిసేపు నడక చేయడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం మంచిది. బయట ఆహారాన్ని తగ్గించండి. నీటిని తగినంతగా తాగండి. వేసవి ప్రభావం ఇంకా ఉండడం వలన శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. రైతులు, కూలీలు, బయట ఎక్కువసేపు పనిచేసేవారు ఎండలో పనిచేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. కొంతమందికి నడుము నొప్పి లేదా కాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అవసరం. ఈ వృద్ధులు తమ ఆరోగ్యం పరీక్షలను వాయిదా వేసవద్దు. షుగర్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. యువత ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ముందు తగ్గిస్తే మంచిది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.